విజువల్స్ చూస్తున్నాము. గ్లోబల్ హాస్పిటల్కు చేరుకున్నారు సీఎం కేసీఆర్. ఆయన వెంట సతీమణి ఉన్నారు, అలాగే ఎంపీ కవిత కూడా కూతురు కూడా ఉన్నారు. అందరూ కలిసి వచ్చారు. రాగానే సీఎం కేసీఆర్ సతీమణి ప్రత్యూషను తలనిమిరి మరీ దగ్గర తీసుకున్న పరిస్థితిని మనం చూసాం. విజువల్స్లో చూస్తున్నాం. మాట్లాడుతున్నారు, ప్రస్తుతం అధికారులతో మాట్లాడుతున్నారు. కాసేపట్లో ప్రత్యూషతో పూర్తి వివరాలు మాట్లాడి ఆమె అభిప్రాయాలు తెలుసుకున్న తర్వాత నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. మొత్తానికి హాస్పిటల్కి చేరుకున్నారు. ఆ విజువల్స్ చూస్తున్నాం. ప్రత్యూష ఏదైతే హాస్పిటల్ ఏ రూమ్లో అయితే ఉందో ఆ రూమ్లో అందరూ చేరుకున్నారు అధికారులతో పాటు. సీఎం కేసీఆర్, ఎంపీ కవిత, సీఎం కేసీఆర్ సతీ సమేతంగా ప్రత్యూషను పరామర్శించడానికి వచ్చారు. కొన్ని రోజులుగా మనం వింటున్నాం సీఎం కేసీఆర్ ఈ ప్రత్యూష సంఘటన జరిగినప్పటి నుంచి కూడా తీవ్రంగా కలత చెందినట్లుగా పదే పదే ప్రత్యూష గుర్తుకు వస్తున్నట్లుగా కూడా చెప్పారు. నిజానికి ఇందాక నరేందర్ చెప్పినట్లు తను ఎంతో మనసుకు ఎంతో బాధ కలిగితే ప్రత్యూషను స్వయంగా వచ్చి పరామర్శించి తన కేర్కి సంబంధించి, తన చదువుకు సంబంధించి, తన ఫ్యూచర్కి సంబంధించిన పూర్తి బాధ్యతని ప్రభుత్వమే తీసుకుంటుంది. అలాగే తాను స్వయంగా ఇంటికి కూడా తీసుకువెళ్తాం, వారం రోజుల పాటు ఇంట్లోనే ఉంచాలి అనే అభిప్రాయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది. మొత్తానికి మనం విజువల్స్ చూస్తున్నాం. గ్లోబల్ హాస్పిటల్కి అయితే సీఎం కేసీఆర్ సతీ సమేతంగా చేరుకున్నారు. గ్లోబల్ హాస్పిటల్లో ప్రత్యూషను పరామర్శించారు సీఎం కేసీఆర్, ఆయన సతీమణి అలాగే ఎంపీ కవిత. ఆల్రెడీ ప్రత్యూష ఉన్న రూమ్కి చేరుకున్నారు. రాగానే సీఎం కేసీఆర్ సతీమణి ప్రత్యూష తల నిమిరి పలకరించారు తనని. కాసేపట్లో పూర్తిగా మాట్లాడే అవకాశం ఉంది. మొత్తానికైతే పరామర్శించడం జరిగిపోయింది. అధికారులు, సంబంధిత అధికారులు, డీటెయిల్స్ ఇచ్చే అధికారులు అవనివ్వండి, అలాగే అందరూ ఆ రూమ్కి చేరుకున్నారు. ఆ విజువల్స్ మనం చూస్తున్నాం. గ్లోబల్ హాస్పిటల్కి సీఎం కేసీఆర్ సతీ సమేతంగా చేరుకున్న విజువల్స్ మనం చూస్తున్నాం. ప్రత్యూష సంఘటన జరిగినప్పటి రోజు ప్రత్యూష అసలు నడవలేని పరిస్థితి. ఇప్పుడు చూస్తున్నాం ఆ అమ్మాయిని బెడ్పై కాస్త కోలుకున్న రీతిలో కనిపిస్తోంది. ఆ రోజు నడవలేదు. మొత్తం మొహానికంతా కాలిన గాయాలు, ఎక్కడికక్కడ కాల్చిన గాయాలు, కొట్టిన గాయాలు. ఇప్పుడు బెడ్ పైన అమ్మాయిని చూస్తున్నాం, కొంచెం కోలుకున్న పరిస్థితిలో ఉంది. సీఎం కేసీఆర్కి దండం పెట్టి మరీ పలకరించింది ఆ అమ్మాయి కూడా. ఆ విజువల్స్ చూస్తున్నాం. గ్లోబల్ హాస్పిటల్కి చేరుకున్నారు సీఎం కేసీఆర్ సతీ సమేతంగా. అలాగే కూతురు ఎంపీ కవిత కూడా వచ్చారు. డాక్టర్లతో మాట్లాడుతున్నారు. ఆమె ఆరోగ్య పరిస్థితిపై, అలాగే ప్రత్యూషకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ తెలుసుకుంటున్నారు. మనం ఆ విజువల్స్ చూస్తున్నాం. ముఖ్యంగా ఆరోగ్య పరిస్థితితో పాటు ప్రత్యూషకు సంబంధించిన ఫ్యూచర్కి సంబంధించిన అన్ని అంశాలు, చదువు, అలాగే ఎక్కడ ఉండాలనుకుంటోంది, ఏం చదవాలనుకుంటోంది, ఇలాంటి అంశాలన్నీ ఈరోజు ప్రత్యూష్తో
సీఎం మాట్లాడే పరిస్థితి కనిపిస్తోంది. పూర్తి డీటెయిల్స్ తీసుకున్న తర్వాత తన ఫ్యూచర్కి సంబంధించి నిర్ణయాలు తీసుకొని మనకు తెలిపే అవకాశం ఉంది. మొత్తానికి కన్న తండ్రి సవతి తల్లి చేతిలో దారుణమైన రీతిలో ఇప్పటివరకు ఇలాంటి ఘటన రాష్ట్రంలోనే కాదు మరెక్కడా చోటు చేసుకుని ఉండదు. అంతటి దారుణమైన ఘటన మన రాష్ట్రంలో జరిగింది. ఆ ఘటన జరిగినప్పటి నుంచి కూడా ఈ విషయం తెలుసుకున్నప్పటి నుంచి కూడా సీఎం కేసీఆర్ ప్రత్యూషకు సంబంధించిన పూర్తి రిపోర్ట్స్ అలాగే అధికారులతో మాట్లాడి తనకు సంబంధించిన వివరాలు తెలుసుకుంటూనే ఉన్నారు. ఈరోజు తానే స్వయంగా గ్లోబల్ హాస్పిటల్కి చేరుకున్నారు, ప్రత్యూషను పరామర్శిస్తున్నారు. ఆ విజువల్స్ చూస్తున్నాం.